ఈ రోజు 36వ డివిజన్లోని చింతల్పోచమ్మ గుడి దగ్గర అంబేద్కర్ 135వ జయంతి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మరియు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ హాజరయ్యారు. అలాగే డివిజన్లోని రిటైర్డ్ ఎంప్లాయీస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 40 మందిని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రముఖులు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గంధమల్ల డేవిడ్, ఎస్పీ ఆఫీస్ సూపరింటెండెంట్ ఓరుగంటి లింగమూర్తి, నవోదయ ప్రిన్సిపల్ పాటి సురేందర్, పీఈటీ షేక్ అబ్దుల్ హసన్, బీఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ ఆఫీసర్ గంధమల్ల సామెల్, డిటిఓ ఆఫీసర్ జగ్గిలి డేవిడ్, హిందీ పండిత్ మొహమ్మద్ సిద్దిక్ షరీఫ్, టీచర్ సర్వర్ షరీఫ్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎండి ముస్తఫా, టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ షరీఫా బి, వేల్పుల రత్నం భాస్కర్ కేయు, లైబ్రరీ సూపరింటెండెంట్ దేవర సాంబయ్య కేయూ లైబ్రరీ, దాసరి భిక్షపతి, పంచాయతీరాజ్ సెక్రటరీ మేడ్శెట్టి రవీందర్, పాలిటెక్నిక్ తోకల హనుమంతు, పోస్టల్ డిపార్ట్మెంట్ బండారి రమేష్, వొకేషనల్ కాలేజ్ ఇన్స్పెక్టర్ బూర్దె సదానందం, ఫైర్ డిపార్ట్మెంట్ కలకొండ రామ్మూర్తి రిటైర్డ్ టీచర్, గొర్రెకొమ్ముల జీడబ్ల్యూఎంసీ లైజగిరి శ్రీధర్ రిటైర్డ్ ఆర్మీ, ఎన్డి యాకూబ్ హోంగార్డ్, కానగంటి రమేష్, లాదెళ్ల కనకరాజ్, పోలపాక రాజు, తోట బాబన్న, ధన మైసమ్మ, బండి ఈశ్వరయ్య, నల్లవెల్లి సుధీర్, అప్పికట్ల చిరంజీవి ఇంకా ప్రముఖులు, మొక్కిలు, డివిజన్ నాయకులు మరియు మైనార్టీలు, మహిళలు, యువతీ యువకులు 36వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏల్పుగొండ యాకయ్య, జ్యోతిబసు నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గడల రమేష్, కమిటీ సభ్యులు గేడం రవీందర్, మోహన్ రావు, గందె వేణు, లక్ష్మణ్, రఘుపతి, బీఆర్ఎస్ నాయకులు గోపగాని శంకర్, నరిగే కుమార్, సిరబోయిన ఎల్లయ్య, బొజ్జ మురళి, కె నరసింహాచారి, కె లక్ష్మణ్, ఎర్రల నర్సయ్య, చుక్క లావణ్య, ఎండి కమర్, పెసరు వెంకన్న, రాజేందర్, బొంత కార్తిక్, ఎండి కాజా, కళ్ళపు రమేష్, ఆనంద్, పెద్దపల్లి నరేష్, సంఘ సాధనగం సాంభయ్య తదితరులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పళ్ల పంపిణీ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక మహానుభావుడు. ఆయన జీవితం మనకు స్ఫూర్తిదాయకం. ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనమంతా ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా ఇక్కడ పిలిచినటువంటి ప్రముఖులలో సరే ఎవరు మాట్లాడుతున్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇక అందరం సమానమే. మనం ఇప్పుడు కూడా అంటే అందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ఎవరికైనా సబ్జెక్ట్ తెలుసు, మాట్లాడగలుగుతారు. కాకపోతే కొంతమంది అతని ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దినటువంటి ఘనత ఉన్నది. ఎందుకంటే అనేకమైనటువంటి డిపార్ట్మెంటల్లో అనేక రకాలుగా సేవలు అందించి ఇక్కడనే మన కుప్పాలగుట్టనే ఉంటాడు. ఇంకా గంట సేపు అనార్కంగా మాట్లాడతారు, మళ్ళీ నాన్ స్టాప్ లేకుండా. అది సార్ గొప్పతనం.